ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी ब्रह्मर्षि पितामह पत्रिजी పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. మన పిఎంసి ఛానల్లో అనేక రకాలైనటువంటి శీర్షికల ద్వారా ఎంతో జ్ఞానాన్ని మనమంతా కూడా తెలుసుకోగలుగుతున్నాం. అట్లాగే పత్రిజీతో నా ప్రయాణం ఈ శీర్షికను కూడా ఎంతోమంది పిరమిడ్ మాస్టర్స్ అంతా కూడా పత్రికతో కలవటం, కలిసిన తర్వాత ఆధ్యాత్మిక మూలాలు ఏమిటి అనేది చక్కగా తెలుసుకోవటం, ఆహార విషయాల్లో కానీ ధ్యాన విషయంలో కానీ ఇంకా విశ్వవ్యాప్తమైనటువంటి ఎంతో జ్ఞానాలన్నింటిని వాడు తీసుకోవడం జరుగుతుంది. అట్లాగే మరి ఈరోజు మనం సిద్దిపేట పట్టణంలో బండిపల్లి రామయ్య గారి దగ్గర మనం వచ్చాం. వారు అసలు పత్రికారి దగ్గరికి ఎందుకు వచ్చారు, వారి యొక్క జీవిత ఉద్దేశం ఏమిటి, పత్రికారిని కలిసిన తర్వాత ఆయనలో నాలెడ్జ్ ఎట్లా పెంపొందించుకోగలిగారు, ఈ ధ్యాన పరిచారం శాఖాహార పరిచారం అనే విధంగా పత్రిజీ యొక్క లక్ష్యం రామయ్య గారి లక్ష్యంగా ఎందుకు తీసుకోగలిగారు అనే విషయాలన్నీ కూడా రామయ్య గారి మాటల ద్వారానే మనం తెలుసుకుందాం. సో నమస్తే రామయ్య గారు. నమస్తే. నమస్కారం. మనకి తెలంగాణ అనగానే సిద్దిపేట అనగానే బండిపల్లి రామయ్య గారు గుర్తొస్తుంటారు. అసలు మీరు ఎక్కడ పుట్టారు, నేటివ్ ప్లేస్ ఎక్కడ? మా నేటివ్ ప్లేస్ ఏంటంటే ఇక్కడ సిద్దిపేటకు ఒక 25 కిలోమీటర్స్ తంగళ్ళపల్లి అనే గ్రామం. ఓకే ఓకే. అయితే అక్కడ నేను 7వ తరగతి వరకు చదువుకున్నాను. Right. అంటే 12 ఏళ్ల వయసు. ఓకే అప్పుడు సిద్దిపేటకు వచ్చాను 8వ తరగతి నుంచి. ఓకే 8వ తరగతి నుంచి హై స్కూలు, తర్వాత ఇంటర్మీడియట్, డిగ్రీ అంతా ఇక్కడే. డిగ్రీ సిద్దిపేటలోనే. డిగ్రీ తర్వాత వ్యాపారం కూడా సిద్దిపేటలోనే. ఇప్పటి వరకు ఇంకా సిద్దిపేటలోనే. చిన్నతనం నుండి ఆధ్యాత్మిక వైపు ఆసక్తి ఎలా కలిగింది మీకు? వాస్తవంగా ఏదో మా ఇంట్లో సంవత్సరానికి ఒకసారి సత్యనారాయణ వ్రతం చేసేవాళ్ళు. ఓకే. అప్పుడు నాకు 5 కథలు జ్ఞాపకం వచ్చేది. జ్ఞాపకం నోటికి ఉండేది. అయ్యగారు వచ్చి చెప్పేవాళ్ళు. చెప్తుంటే ఇక లాస్ట్కు ఎక్కడికి అయ్యగారు కథ చెప్తాడో తమల్సున్నాయి ఆయన ఉంటుండే. ఓకే. ఇక తమల్సున్నాయి కొట్టు అని నేనే చెప్తుంది, అయిపోయింది అనేది. అట్లా జ్ఞాపకం ఉంటుండే. ఓకే. అయితే అప్పుడు ఒక డౌట్ వచ్చేది నాకు చిన్నప్పుడు. ఏంటిదంటే సత్యనారాయణ వ్రతంలో ఒక కళావతి లీలావతి అనేది ఒక కథ ఉంటుంది. ఓకే. తల్లి కూతుర్లు. ఓకే. అయితే వాళ్ళ భర్తకి ఏంటి అంటే ఈ వజ్రాల వ్యాపారం. ఓకే. అది ఉంటుందన్నమాట. అయితే కొత్తగా పెళ్ళి అయింది. మామ అల్లుళ్ళు కలిసి వేరే ఊర్లోకి వెళ్ళి ఆ వ్యాపారం చేస్తుంటారు. ఓకే. అయితే ఆ సత్యనారాయణ వ్రతం ఏదైతే కార్తీక మాసంలో జరుగుతుందో అప్పుడు వీళ్ళు బయటనే ఉన్నారు. ఓకే. ఈ తల్లి కూతుర్లు సత్యనారాయణ వ్రతం మీద కూర్చున్నాడు. పూజారి చెప్తున్నాడు. అయితే ఈ లోపల వార్త వచ్చింది, మీ భర్త మీ అల్లుడు వస్తున్నారు అని. వీళ్ళు పడవలో ఉన్నారు అన్నమాట, భర్త అల్లుడు. అయితే ఈ కళావతి లీలావతి భగవంతుని మీద, సత్యనారాయణ దేవుడి మీద భక్తి కొంచెం మనసు వేరే దిక్కుగా పోయింది. భర్త వస్తున్నాడు అంటే ఇద్దరికి భర్తలే కదా తల్లి కూతుర్లకి. వీళ్ళ మనసంతా అడ్డు పెట్టుకున్నారు అనమాట. అప్పుడు అయ్యగారు పసుపు ఏమంటే కుంకుమ, కుంకుమ ఏమంటే అక్షంతలు అట్లా పరధ్యానంగా వేస్తున్నారు అన్నమాట. బాడీ ఇక్కడ ఉంది కానీ మైండ్ అంతా అక్కడికి, మైండ్ అక్కడ ఉంది. ఓకే. అప్పుడు దేవుడు ఆగ్రహించి, సత్యదేవుడు ఆగ్రహించి ఆ పడవను ముంచడం పెట్టిండ్రు అన్నమాట. అప్పుడు వార్తాహరులు వచ్చి పడవ మునిగిపోతుంది మునిగిపోతుంది అంటే అప్పుడు పూజారి చెప్తారు, మీరు అన్యమనస్కంగా పూజ చేస్తున్నారు కాబట్టి పూజ సక్రమంగా చేయండి, నేను చెప్పినట్టు ఆచరించుండు అని చెప్తే అప్పుడు వాళ్ళు సరిగ్గా పూజ చేస్తే ఆ భార్యాభర్త మామ అల్లుళ్ళు అప్పుడు ఒడ్డుకు చేరుకొని ఇంటికి వచ్చిండ్రు. కాబట్టి సత్యనారాయణ దేవుణ్ణి నిష్ఠతో గొలిచి ఎవరైతే ఆ భగవంతుని సంవత్సరం పూజిస్తారో వాళ్లకు ఇహమందు సౌఖ్యము పరమందు మోక్షము లభించునుగా అని మీరు కూడా ఇక్కడికి వచ్చిన వాళ్ళందరూ కూడా ఈ సత్యనారాయణ వ్రతం ఆచరించాలి అని తమల్సున్నాయి కొట్టు అనగానే ఆయన కొడుతుండే. ఇది నాకు అప్పుడు డౌట్ ఏంటంటే దేవుడు అంటే ఆయనను పూజిస్తేనే మొక్కితేనే తేల్స్తాడా, వాళ్ళు మామూలు నది మీద లేకపోతే ముంచుతాడా, అరే ఇదేం దేవుడు అని అనుకుంది కానీ అంత నాలెడ్జ్ లేదు. కానీ డౌట్ వచ్చింది. మీ వయసు ఎంత అప్పుడు? 13-14 సంవత్సరాలు, చిన్న పిల్లవాడిని. అయితే ఆ రకంగా తర్వాత నేను వ్యాపారానికి వచ్చిన మామూలుగా ఏంటంటే రోజు ఇంట్లో దీపం పెట్టి దేవునికి మొక్కి మా వ్యాపారం బాగుండాలి, మా కుటుంబం బాగుండాలని మొక్కుతుంటుంది. అంతే, అంతకు మించి డీప్గా అవగాహన లేదు.
ఆ తర్వాత సంవత్సరం నేను శ్రీశైలము, తిరుపతి, ఆ, తర్వాత మద్రాసు కూడా పోతుంటుంది. అక్కడ సముద్రం పక్కకు అష్టలక్ష్మి టెంపుల్ ఉంది, ఓకే. అక్కడ కూడా పోతుంది. దాని పక్కకు ఒక చర్చి ఉండే, ఓకే. అక్కడ ఎందుకో ప్రశాంతంగా అనిపిస్తుంది. జరసేపు పోయి కూర్చుందు. ఆ అష్టలక్ష్మి టెంపుల్ అయినాక ఒక 10 నిమిషాలు ఆడ కూర్చుందు పీస్గా. చర్చి దగ్గర కూడా చర్చి దగ్గర కూర్చుంది. ఓకే. తర్వాత ఇంకా వచ్చేస్తుంటుంది టూరు. అంతే, అప్పటి వరకు అంతే. దేవుడికి మన గురించి, మన వ్యాపారము, కుటుంబం గురించి మొక్కుకోవాలి, ఆయన తీరుస్తాడు అనేది అంతే. అయితే ఒకసారి ఏం జరిగింది అంటే నాకు వ్యాపారంలో బాగా లాస్ వచ్చింది. ఓకే. నేను అంత 85, 86లో, అప్పుడు అంత 30 ఇయర్స్ అట్లా ఉన్నాను. అప్పుడు లాస్ వచ్చేసరికి నేను రోడ్డు మీద పడతాను ఏమో అన్నంత సిచ్యువేషన్ ఉంది అన్నట్టు, హెవీ లాస్ వచ్చింది. ఓకే. అప్పుడు నాకు అసలు ఏంది అంటే నా దగ్గర వాళ్ళు కూడా నన్ను చిన్నచూపు చూడడం పెట్టారు అన్నట్టు. ఓకే. అంటే అంతవరకు నేను ఎట్లా అంటే కాలేజీలో కూడా చాలా జాయ్ఫుల్గా గడిపినోంది అన్నట్టు. ఓకే. లైఫ్ అంటే ఆడిందే ఆట, పాడిందే పాట అనే దాంట్లో ఉన్న మనిషిని నేను. ఓకే. అటువంటి అప్పుడు నాకు ఏమైంది అంటే ఈ లాస్ వచ్చినప్పుడు నా దగ్గర వాళ్ళు కానీ, స్నేహితులు కానీ అందరూ ఓకే నా ముందు అనకుండా నా వెనకాల అనడం, మా మిస్సెస్ తోటి కూడా చెవులు కొరుకోవడం, ఇదంతా చూసి మనిషికి మానవమానాలు ఉంటాయి అనేది అప్పుడు అర్థమైంది అన్నట్టు. ఓకే. అనుభవపూర్వకంగా. అంతేగా. అంటే రాజపూజితమే కాదు, అవమానం కూడా ఉంటుంది అనేది. ఓకే. అంతవరకు అంత సుఖమే నాకు. ఓకే. జాలీగా ఉండేది. అంటే సుఖంతో పాటు దుఃఖం కూడా ఉంటది అనేది అప్పుడు అర్థమైంది అన్నట్టు. అంటే అనుభవపూర్వకంగా. ఓకే. సినిమాల్లో చూసే పక్క వాళ్ళని చూసే కాదు, నాకే అనుభవపూర్వకంగా వచ్చేసింది. ఓకే. అప్పుడు అసలు ఈ సుఖ దుఃఖాలు ఏంది, మానవమానాలు ఏంది. మానవమానాలు అంటే సంవత్సరం ఒకసారి పంచాంగం చూస్తారు గుళ్ళల్లో ఉగాదికి. అప్పుడు నీకు రాజపూజితం ఇంత, అవమానం ఇంత, ఖర్చు ఇంత, ఆదాయం ఇంత అంటే అది మామూలుగా ఏదో వింటూ వస్తుంది. కానీ ఇప్పుడు ఇది స్వయంగా అనుభవించేసరికి నాకు అప్పుడు అనిపించింది అసలు జీవితం ఏంది, సుఖ దుఃఖాలు ఏంది, ఈ మానవమానాలు ఏంది, అసలు దేవునికి మంచికి ఉన్న సంబంధం ఏంది అనేది అప్పుడు నాకు ఒక ఆలోచన నిరంతరం వస్తుండేది. ఓకే. ఆ టైంలో సిద్దిపేటకు సుందర చైతన్య స్వామి వచ్చాడు. అప్పుడు నేను ఆయన వాటికి వెళ్ళడం పెట్టిన, ఆయన ఉపన్యాసాలకి వెళ్తుంటే చాలా బాగా అనిపించింది. కొంచెం ప్రశాంతత కనిపించింది. ప్రవచనకర్త కదా ఆయన. ప్రవర్తనకర్త. ఇక అట్లా ఒక 7-8 సంవత్సరాలు నేను అటు పోయిన ఆశ్రమానికి పోవడము, ఆయన కార్యక్రమాలు ఎక్కడైతే అక్కడ పోవడం, అట్లా ప్రారంభంలో ఆయనతోటి. అది కాక మా ఊర్లో గీతాభవన్ ఉంది మా ఇంటి దగ్గరనే, అక్కడ కూడా ప్రవచనాలు అవుతుండే. అక్కడ కూడా పోతుంటుంది. ఒక నెల్లూరు అతను, నెల్లూరి ఉదయగిరి అవతల ఒక ఊరు, అది ఏదో ఓ స్వామి వచ్చిండు. ఆయన మాట్లాడుతుంటే నాకు చాలా అట్రాక్షన్ అనిపించింది. 3 రోజులు మాట్లాడి, నేను మీ దగ్గరికి వస్తే స్వామి, మీ ఇంటికి, మీ ఊరికి అంటే ఆయన చెప్పిండు. అది నేను రాత్రి హైదరాబాద్ ఎక్కితే తెల్లారి ఉదయగిరిలో దిగి 4 గంటలకు ఏమో దిగిన, మళ్ళీ 4 గంటలకు బస్సు పట్టుకొని, లోకల్ బస్సు ఆయన ఆశ్రమం ముందట ఆగితే ఆడ అన్ని కుక్కలు. సరే ఎట్లా లోపలికి పోయినా, అయితే ఆ స్వామి చెప్పిన దానికంటే వాళ్ళ అన్న నాకు చెప్పింది నాకు నచ్చింది. ఏంటంటే వాళ్ళ అన్న ఆచార్య ఎన్జి రంగా శిష్యుడు. ఆయన భక్తుడేం కాదు, ఆయన శిష్యుడు. ఆయన ఆడ చెట్టు కింద కూర్చుంటుండే, స్వామి లోపల ఉంటుండే. నాకు రూమ్ ఇచ్చిండు. నేను ఇక స్వామి కంటే ఎక్కువ వాళ్ళ అన్న దగ్గర కూర్చున్నాను. ఏంది స్వామి అసలు ఈ జీవితం ఏంది, ఇది ఏంది, సుఖ దుఃఖాలు ఇది అని ఆయన అడుగుతుంటాను వాళ్ళ అన్నను. ఆయన చెప్పిండు, ఏమి లేదు భయ్, ఇది సింపుల్. మీరు ఎక్కడికి వెళ్ళి వచ్చారు? హైదరాబాద్ అండి. హైదరాబాద్ అంటే మీకు ఏం జ్ఞాపకం వస్తుంది? ఇప్పుడు చార్మినార్. చార్మినార్ అనేది నీకు జ్ఞాపకం వస్తుంది కాబట్టి హైదరాబాద్ అనేది నీ దృష్టిలో ఉంది. అసలు అదే లేదు, జ్ఞాపకమే లేదు అనుకో, నీకు హైదరాబాద్ లేదు, ఏమి లేదు, చార్మినార్ లేదు. అంటే ఏంటంటే ఇది ఒక మనసు గారడి. నీ మనసు ఉంటే ప్రపంచం ఉన్నది, లేకపోతే లేదు. నాకు అర్థమైంది, అర్థం కాలేదు. మొత్తానికి ఆయన సమాధానం నచ్చింది.
కానీ పూర్తి ఇంకా అంత పరిణితి నేను చెందలేదు. ఓకే, సరే అక్కడి నుంచి వచ్చిన. ఓకే, సరే సుందర చైతన్య స్వామి దగ్గర కూడా నేను రామాయణం, మహాభారతం, భాగవతం, భగవద్గీత ఇవన్నీ విన్నాను. ఓకే. తర్వాత ఉపనిషత్తులు కూడా, అంటే మాండుక్య ఉపనిషత్తు, కఠోపనిషత్తు అప్పుడే ఆయన దగ్గరనే నేను నేర్చుకున్నాయి ఈ ఉపనిషత్తులు విన్నాయి. ఓకే. ఆయన చెప్తుండే కఠోపనిషత్తు అప్పుడు నాయమాత్మ బలహీనేన లభ్య ధీర. ఓకే. అంటే బలహీనులకు ఈ ఆత్మ అనేది లభ్యం కాదు, తెలుసుకోలేడు. ఆత్మ గురించి తెలుసుకోలేడు, ధీరులకు మాత్రమే తెలుస్తుంది. ఓకే. అప్పుడు ధీరులు అంటే ఏంది, పైల్వాన్లా ఏంది, గట్టి బలాఢ్యులా? ఓకే. కొంచెం అర్థం నాకు పిఎంసి పత్రిసారి పరిచయం అయినాక అర్థమైంది ధీరుడు అంటే ఏంది అంటే మామూలు అర్థంలో ధీ అంటే బుద్ధి, కానీ ధీరుడు అంటే ఏంటంటే తన లక్ష్యాన్ని చేరుకోవడానికి సహనంతో ఎంతకాలమైనా వేచి ఉండి గమ్యాన్ని చేరేవాడే ధీరుడు అనేది అప్పుడు నాకు అర్థమైంది. బాగా చెప్పారు అక్కడ. ఓకే. సుందర చైతన్య అంత వింటున్నా. ఇప్పుడు ఉపనిషత్తుల సారాంశం ఏంటంటే టోటల్గా ఆత్మ గురించే. ఓకే. యముడు నచికేతునికి చెప్పిన ఓకే. మాండుక్యోపనిషత్తులో ఓంకారం గురించి, అకార ఉకార మకార అర్ధచంద్రాకారాల గురించి చెప్పిన. ఓకే. ఏదైనా ఆత్మ గురించి చివరికి వచ్చేసరికి ఆత్మ దగ్గర ఆగిపోతుంది. రైట్. ఈ ఆత్మ అనేది ఏం అర్థం అవుతలేదు నాకు. విషయం అర్థమవుతుంది, నేను వల్ల వేయగలుగుతా, అవసరం అనుకుంటే ఆ ఉపనిషత్తు చెప్పగలుగుతా. ఇంకోళ్ళకి థియరీ వరకు అన్ని బాగానే ఉన్నాయి. థియరీ వరకు ప్రాక్టికల్ అసలు ఆత్మ ఏంది, శరీరము గణనే పడుతుంది. ఓకే. అదే అరిషడ్ వర్గాలను జయించాలంటారు. కామ, క్రోధ, లోభ, మోహ, మద, మాత్సర్యాలు. ఓకే. కామం అంటే నేను వయసు పూరని నేనైతే ఇట్లా అనుకుందును. నేను తెలంగాణ యాక్టర్, నేను వయసు పూరని నేనైతే ఎట్లా దాన్ని జయించుడు, ఇది ఎట్లా సాధ్యమే అంటే ఏంటంటే థియరీకి ప్రాక్టికల్కి వచ్చేసరికి ఏదో డిఫర్ అవుతుంది అనే పాయింట్ అర్థమవుతుంది అన్నమాట. ఇది ఇంకా విషయం ఏంటంటే థియరీ బాగానే, అంటే సాధన చేస్తే ఉండాలి, శమధమాసక్క సంపత్తి ఉండాలి, అంటే వివేకము, వైరాగ్యము, ఈ ఇవన్నీ ఉండాలి అనేది అర్థం, ముముక్షత్వము. ఓకే. ఇవన్నీ ఉండాలి అని అర్థమవుతుంది. కానీ ప్రాక్టికల్గా ఏమి ఎవరినన్నా చూస్తే మనసాటి లాగుతుంది. ప్రాక్టికల్గా చెప్పాలంటే ఇది ఏంది అర్థం కాలేదు. సరే ఇట్లా అన్ని చూసినాక కూడా ఒకసారి కొంచెం చాదస్తం కూడా ఎట్లా అయిపోయిందంటే, నేను అనుకుంటున్నా మనకు సుమారుగా 200 దేశాలు ఉన్నాయి ప్రపంచంలో. అసలు హిందూ దేశం ఒకటే. ఓకే. మనకి నేపాల్ అనుకోండి. ఓకే. ఓకే. క్రిస్టియన్ దేశాలు ఎక్కువ ఉన్నాయి. ఓకే. సెకండ్ ప్లేస్ లో ముస్లిం కంట్రీస్ ఉన్నాయి. ముస్లిం కంట్రీస్. థర్డ్ ప్లేస్ లో బుద్ధిస్ట్. ఓకే. నాకు డౌట్ వచ్చేది, ఈ ఒక్క దేశం ఉన్న వాళ్ళమే దేవునికి మొక్కుతున్నాం. మనం కృష్ణుడో, రాముడో, శివుడో మొక్కుతున్నాం. ఓకే. మరి వాళ్ళంతా పిచ్చోళ్ళు కాదు కదా. క్రిస్టియన్స్ దేశాలే ఎక్కువ ఉన్నాయి కదా, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు. మరి ముస్లిమ్స్ కంట్రీస్ కూడా సెకండ్ ప్లేస్ లో ఉన్నాయి కదా, వాళ్ళు పిచ్చోళ్ళు కాదు కదా, అలాగ మొక్కుతుండ్రు. అంటే టెక్నాలజీ చూసుకుంటే ఎందుకంటే ఎక్కువగానే ఉన్నాయి. అప్పటి నుంచి నేను ఎక్కడన్నా చర్చి కనిపిస్తుంది అనుకో, ఏ జీసస్ సేవ్ మీ మై ఫ్రమ్ సిన్స్, అంటే జీసస్ నా పాపాల నుంచి నాకు రక్షించు అని. ఎక్కడన్నా దర్గా, మసీద్ కనబడ్డది అనుకో, యా అల్లా ముజే అచ్చి మౌత్ దేవ్, అల్లా నాకు మంచి చావును ప్రసాదం. ఓకే. ఇక రాముడు, కృష్ణుడు, అమ్మవార్లు ఏది కనబడినా అమ్మ నాకు జ్ఞానాన్ని ప్రసాదించు, అయ్యా నాకు జ్ఞానాన్ని ప్రసాదం, ఇదే అనుకునేవాడిని. ఓకే. ఒకసారి ఓ స్వామి ఒక కథ చెప్పిండు. ఏంటిది అంటే, ఒక హిందూ, ఓ ముస్లిం, ఓ క్రిస్టియన్ నది దాటుతుండ్రు, ముగ్గురు స్నేహితులు కలిసి. ఓకే. అరే ఒకరి చేతులు ఒకరు పట్టుకొని పోవాలరా అని గట్టిగా అనుకున్నారు. అయితే మధ్యన సరికి వరద ఎక్కువైంది. ఓకే. చేతులు విడిపోయినాయి. అప్పుడు ముస్లిం వాడు ఏమన్నాడు, యా అల్లా ముజే బచావ్ అంటే అల్లా వచ్చి వాడిని రక్షించిండు. ఓకే. ఏ జీసస్ సేవ్ మీ అని క్రిస్టియన్ అన్నాడు. క్రిస్టియన్ వచ్చి వాడిని బచాయించింది. ఓకే. హిందూ వాడు ఏం చెప్పిండంటే, రామ, కృష్ణ, ఆంజనేయ, శివ నన్ను కాపాడండి కాపాడండి అంటే, శివుడు అనుకున్నాడు రాముడు పోతాడు కదా, రాముడు అనుకున్నాడు కృష్ణుడు పోతాడు కదా, కృష్ణుడు అనుకున్నాడు ఆంజనేయుడు పోతాడు కదా. బాగుందా? ఎవరు రాలేదు, మీరు కొట్టకపోయిండు. హిందువుల పరిస్థితి ఇట్లా ఉన్నది. బాగుంది. మీరు దేవుళ్ళకు మొక్కుండ్రి, ఓకే, ఇది
మంచి పద్ధతి కాదని చెప్పట్లేదు. ఓకే. మీరు ఏదన్నా ఒక దేవుణ్ణి మొక్కుంటారు. బాగుంది, కరెక్ట్. అంటే నేను అడిగిన స్వామి మరి ఒక దేవునికి మొక్కుతాం, ఓకే, ఏదో రామునికో కృష్ణునికో మొక్కుతాం, ఓకే, మరి మిగతా దేవుళ్ళ కోపాలు రావా అంటే ఆయన అన్నాడు అట్లా కాదు, మీ ఫాదర్ ఉన్నారు, మీ ఫాదర్ను మీరు పూజిస్తారు, గౌరవిస్తారు, భక్తి భయం భక్తి ఉంటుంది. ఓకే. అట్లనే మీ స్నేహితుల తండ్రులు కూడా ఉంటారు, ఓకే, వాళ్ళని మీరు గౌరవిస్తారా లేదా? ఓకే. అట్లనే నువ్వు ఏ ఇష్ట దైవాన్ని అయితే పూజిస్తావో ఆయన పట్ల భయము భక్తి అన్ని కలిగి ఉండు. నీ భక్తి పారవశ్యం కానీ ఏది కానీ ప్రేమ, ఓకే, ప్రేమను కలిగి ఉండు. మిగతా వాళ్ళ పట్ల గౌరవాన్ని కలిగి ఉండు. బాగుంది. నీ ఇష్టదైవం పట్ల ప్రేమను కలిగి ఉండు, ఓకే, మిగతా దేవుళ్ళ పట్ల గౌరవాన్ని కలిగి ఉండు. అంటే ఇది బాగానే ఉంది. ఓకే. అప్పుడు నేను భగవద్గీత బాగా వింటున్నా, నాకు కృష్ణ తత్వం బాగా నచ్చింది అన్నట్టు. ఓకే, మొదటి నుంచి అంటే మా ఇంటికి కూడా కృష్ణ కృప అనే పేరు పెట్టుకున్నా. నేను 28 years బ్యాక్ కట్టిన ఇల్లు కృష్ణ కృప అనే పేరు పెట్టుకున్నా. అప్పటి నుంచే కృష్ణుని. అయితే నాకు ఎట్లా అంటే పూర్తి భక్తినే మునిగిపోయినా నేను. ఇక స్నానానికి పోతే ఏంటి అంటే ఫస్ట్ చెంబు నీళ్లు పోసుకున్నప్పటి నుంచి హనుమాన్ చాలీసా మొదలు పెడదు. అట్లా కొన్నిసార్లు తర్వాత సర్వమంగళ మాంగళ్యే శివే సర్వార్థ సాధికే శరణ్యే త్రయంబకి దేవి నారాయణ నమోస్తుతే ఇట్లా అన్ని చదువుకుంటూ ఇక పంచ కట్టుకొని పట్టు పంచ కట్టుకొని పూజ గుళ్ళకు దేవుని రూమ్లోకి వస్తుంటుంది. వచ్చి షోడశోపచార పూజ చేస్తుంటుంది. ఓం గోవిందాయనమా మాధవాయనమా అట్లా స్టార్ట్ చేసి అది అయిపోతుండే. దాని తర్వాత మళ్ళా పురుష సూక్తం చదువుతుంటుంది. ఇక దాని తర్వాత ఏది ఉంటా అంటే కృష్ణుని భజనలు అంటే చేత వెన్న ముద్ద చెంగల్వ పూదండ దగ్గరికి వెళ్ళి శాంతాకారం భుజగసేనం పద్మనాభం సురేశం ఇట్లా ఇవన్నీ కృష్ణుని అన్ని ఎన్ని ఉంటాయి అన్ని సేకరించిన అన్నట్టు. కృష్ణునికి సంబంధించిన భజనలు భక్తి అన్ని సేకరించిన. ఆఖరి హిందీది కూడా కభీ రాము బనికే కభీ కృష్ణ బనికే చెల్లే ఆనా ప్రభుజీ చెల్లే ఆనా ఇట్లా ఇక అన్ని భజనలు అయిపోయి ఆఖరి మలయాళం మీద కూడా పడ్డా. చెత్తి మందారందులాసి పిచ్చగా మాలా గల్గాతి గురువాయూరప్ప నిన్నే కాని కానేను. ఇవన్నీ ఎట్లా నేర్చుకున్నారు మీరు? ఇక అదొక పిచ్చి ఉండే అన్నప్పుడు అట్లా అవన్నీ నేర్చుకొని అంత బాగానే ఉంది. కానీ ఏదో ఒక అసంతృప్తి ఉన్నది నా లోపల. అది ఏదో మిస్ అవుతుంది. ఆ టైంలో ఈ లాహిరి మహాశైల బుక్ చదివినాము, ఒక యోగి ఆత్మకథ పరమహంస యోగానందరాజు. అప్పుడు భీమన్న నేను కాశీకి పోయాను. ఇద్దరం కలిసి కాశీకి పోయి ఒకరోజు శివుని దర్శనం చేసినాం. తర్వాత ఈ లాహిరి మహాశైల ఆశ్రమం గంగా ఒడ్డుకుంది. ఆ గంగా ఒడ్డుకు పోయి ఎంక్వైరీ చేస్తే ఏంటంటే ఇప్పుడు మహావతార్ బాబా శిష్యులు పరమహంస యోగానంద అదొక ట్రాక్, అంతే. ఇటు లాహిరి మహాశైలు ఇదొక ట్రాక్. అంటే ఆయన శిష్యుడేగా? శిష్యుడే. యుక్తేశ్వరానంద అయితే పరమహంస యుక్తేశ్వరానంద పరమహంస యోగానంద గురువు. అవును, గురువు. ఆయన గురువు లాహిరి. అయితే లాహిరి మహాశైల కొడుకు టింకోలి లాహిరి ఆయన చనిపోయింది. ఆ టింకోలి లాహిరి కొడుకు శిబేందు లాహిరి ఇప్పుడు ఉన్నాడు ఆయన. అలాగా. అయితే మేము పోయి ఎంక్వైరీ చేసినాము. అక్కడ చేసింది ఏంటంటే శిబేందు లాహిరి విదేశాలలో ఉన్నాడు, ఇంకా 16 రోజులు పడుతుంది అన్నారు వచ్చే వరకు. ఈ క్రియాయోగ దీక్ష తీసుకోవాలనేది మాకు ఉద్దేశం. ఆ పుస్తకం చదివి కాబట్టి 16 రోజులు వెయిట్ చేసినాం. 18 రోజుల వరకు ఉన్నాం కాశీలో. ఆయన వచ్చినాక క్రియాయోగ దీక్ష తీసుకున్నాం. ఇద్దరం దీక్ష తీసుకొని వచ్చినాం మళ్ళీ సిద్దిపేటకు. వచ్చినాక ఇక నేను అదేంటిది అంటే క్రియాయోగ దీక్ష చాలా కఠినమైనది. అంటే దాన్ని ఎట్లా అంటే ఇట్లా ఒక ఝూంకార తుమ్మెద ఇట్లా శబ్దం చేసినట్టు షట్ చక్రాల మీద దృష్టి పెట్టి 6 చక్రాల నుంచి ఒక్కొక్క చక్రం పైకి రావాలి, వచ్చి మళ్ళీ కిందికి పోవాలి, మళ్ళీ ఒక్కొక్క చక్రం నుంచి ఇట్లా పైకి రావాలి. వాళ్ళ ప్రాసెస్ వాళ్ళకు ఉందా? అట్లా నేను
పొద్దున 72 సార్లు చేస్తూ మధ్యాహ్నం 72 సార్లు పొద్దుకి చేస్తుంటుంది. అబ్బో. ఇట్లాగే విపరీతంగా అంటే దాంట్లో ఒక ఆనాపానసతి ధ్యానం కూడా ఉన్నది, ఒక 15 నిమిషాలు అది కూడా చేయాలి. ఆ చేసి చేసి లాస్ట్కి ఏమైంది అంటే నేను ఇట్లా కళ్ళు మూసుకున్నా. నేను అప్పుడు స్నానం చేసి టవల్ మీదనే మోకాళ్ళ మీదనే కూర్చొని ధ్యానం చేస్తుంటుంది. ఓకే. ఆ ధ్యానం చేసినప్పుడు ఏమైంది, ఆ క్రియాయోగానికి నా బాడీ తట్టుకోలేదు. అప్పటికి ఎంత వయసు మీకు సుమారుగా? 40 ఇయర్స్ అట్లా ఉంటుండదు. ఓకే. అప్పటికే బాడీ తట్టుకోవట్లా, శక్తి ఎనర్జీ ఎక్కువైంది. ఆ ఎనర్జీని నా బాడీ తట్టుకోలేదు. అట్లాగా. రైట్. అయితే నేను కన్ను మూసుకొని ఇట్లా ధ్యానం చేసే వరకు జన్మని కరెంట్ షాక్ బాడీ మొత్తం. ఒకరోజు అరే ఇదేంద్రా గిట్లయితుంది, ఎంత శరీరం షాక్ కొడుతుంది అని, ఏదో అవుతుంది అనేది అర్థమైంది నాకు. రైట్. ఇదేమైతుందిరా అని మళ్ళీ ఒకసారి కన్ను మూసుకున్నా. 1 నిమిషం అంతే, మళ్ళీ షాక్ కొట్టింది. అరే సంథింగ్ ఇది రాంగ్, ఏమో అవుతుంది నాకు అని కొద్దిగా భయం కూడా పుట్టుకుంది. ఓకే. ఇంకా లేచిన, ధ్యానం చేయలేదు. ఆ రోజు ఏమైంది, మధ్యాహ్నం ఉట్టిన కుర్చీలో కూర్చుంటాం కదా, కూర్చుండి ఇట్లా కన్ను మూసుకుంటే మళ్ళీ చాక్ కొట్టుడు పెట్టింది. కుర్చీలో కూర్చున్నా. ఓసారి కుర్చీ నేను చెయ్యి ఇట్లా పెడితే ఇట్లా ఇట్లా కాకుండా ఇట్లా పెట్టి కూర్చున్నా, ఇట్లా కన్ను మూసుకొని కొడితే చాక్ కొడితే ఈ మోచేయికి దెబ్బ తాకింది. అరే ఇదేంద్రా ఇది బాగా ఇది అవుతుంది అని ఆ రోజు అన్నం తినలే. చపాతి చేయమని మధ్యాహ్నం చపాతి చేస్తే నిద్ర వచ్చేటట్టుంది, కన్ను మూసుకుంటే చాక్ కొడుతుంది. ఇదేంద్రా అని ఇంకా చపాతి చేయమన్నా. రాత్రి కూడా చపాతి చేయమని తిన్నా. రాత్రి పండుకుంటే కళ్ళు మూసుకొని పడుకోవాలి కదా, కన్ను మూసుకోగానే చాక్ కొడుతుంది, మంచం మీదకి ఎగిరిపడ్డట్టు అవుతుంది. ఓకే. అరే ఇదంతా ఏటో ఉన్నది ఎట్లా అని ఆ రైట్ అంతా నిద్రపోలే నేను. నైట్ నిద్ర లేకపోతే ఎంత బేజారు అవుతుంది మనకి. ఇక మళ్ళీ పొద్దున్న లేచి స్నానం చేసిన, ధ్యానం చేయలేదు. ఇంకా ఇడ్లీ తిన్నా. మధ్యాహ్నం మా మిస్సెస్ పడుకుంది, ఎండాకాలం. నేను ఇంట్లో ముందటి రూమ్లో ఇట్లా కూర్చున్నా. కళ్ళు మూసుకుంటే ఒకటే షాక్ కొట్టుడు పెట్టింది. చాలా బేజారు అయిపోయి ఇక నాకు విపరీతమైన దుఃఖం వచ్చింది. అరే ఏంది, నేను ఏం చేయబోతే ఏమవుతున్నది ఇది. అక్కడ ఫోన్ చేసిన శివేంద్ర లాహిరి లేడు, ఆడ శిష్యుడు ఉంటాడు, కానీ ఆయనకంతా నాలెడ్జ్ లేదు. ఇప్పుడు దీని గురించి నాకు చెప్పేటోళ్ళు కూడా లేరు. ఒక గురువు తాముక ఉంటే ఏదైనా మనం తెలుసుకోవచ్చు కదా అని ఏడుపు వస్తుంది. వెక్కి ఏడ్చినా నేను. ఇక రాత్రి ఎట్లా అయింది అంటే అప్పుడు నాకు బాగా ఆలోచన వచ్చింది, అసలు నా గురువు ఎవరు, నేను సరైన మార్గంలో పోతున్నానా, గురువు లేని విద్య గుడ్డి విద్య అంటారు కదా, మరి నాకు ఆయన దీక్ష ఇచ్చిండు కానీ ఆయన మళ్ళీ ఎక్కడో విదేశాలు. నా సందేహం ఎవరు తీర్చాలి, ఎవరిని అడగాలి తెలియదు నాకు ఎవరైనా గురువు ఉంటే నిజంగానే నా భక్తి నిజమైతే, నా ఆరాటం నిజమైతే, నా పోరాటం నిజమైతే నా గురువే నా దగ్గరికి రావాలి, నేను నా గురువు దగ్గరికి పోను అని అప్పుడు మనసులో ఒక శపథం చేసుకున్నా అన్నట్టు. ఎందుకంటే నా భక్తి నిజమా, ఈ ఆధ్యాత్మికం గురించి నా ఆరాటం పోరాటం నిజమా కాదా చూద్దాం. ఇది విషయంలో నేను ఏమైనా సరే సెల్ఫ్ చెకప్ ఆయన అనుకున్నా. అయితే ఆ రాత్రి ఏమైంది అంటే నిద్ర ఇప్పుడు ఎట్లుంటుందంటే మీకు తలనొస్తుంది, తలనొస్తుంటే మీకు అమృతాంజనం రాసుకోవాలని ఉంటుంది. కానీ నేను అప్పుడు ఒక బండ తీసుకొచ్చి మీ పాదం మీద వేసిన, మీకు తలనొప్పి బాధ ఎక్కువ ఉంటుందా ఇది ఎక్కువ ఉంటుందా? ఏది ఎక్కువ ఉంటే అదే తెలుస్తుంది, బండ బాధనే ఎక్కువ ఉంటుంది. అట్లనే నాకు నిద్ర బాధ ఎక్కువైంది, దీన్ని ఓవర్కమ్ చేసింది కరెంట్ షాక్లో. అప్పుడు ఎప్పుడు నిద్ర పడినా 3వ రోజు రాత్రి ఇక నిద్రపోయినా, పొద్దున లేచిన ఇక ధ్యానం చేయలే. ఒక వారం 10 రోజులు చేయలేదు కానీ ధ్యానం చేయకుండా ఉండలేకపోతున్నా. అదొక నాకు ఒక అలవాటు అయిపోయింది. మెల్లగా ఒక రోజు 5 నిమిషాలు, మరి లెంతీ అయితలేదు కదా, కాదు నా ప్రోగ్రామ్ లెంతీ అయితలేదు కదా. అయితే ఈ నేపథ్యంలో మీకు పత్రికతో ఎప్పుడు పరిచయం, ఎలా అయితే ఈ టైంలోనే ఇక అయిపోయింది. ఇక మళ్ళీ 5 నిమిషాలు చేసుకుంటాం కానీ ఇక మళ్ళీ ఏం కాలేదు. అయితే ఒకసారి నేను సుందరసత్వంగా కృష్ణుని గుడి ఉంది అక్కడికి పోతున్నా.
ఇక్కడ మా ఊర్లో బిట్ల ప్రభాకర్ బిట్ల శ్రీనివాస్ అనే అన్నదమ్ములు. ఓకే. ఈ నరసింహులు గజ్వేల్ మాస్టర్ ఎవరైతే ఉన్నారో సీనియర్ మాస్టర్ నరసింహులు వాళ్ళ బావలు అన్నట్టు వాళ్ళు. ఓకే. ఈ నరసింహులు మాస్టర్ ఇక్కడ ఇంట్రడ్యూస్ చేసిండు వాళ్ళతోటి. ఓకే. అయితే వాళ్ళు ఆడ కరపత్రాలు వస్తుండ్రు. ఓకే. పత్రికారు వస్తుండ్రు వాళ్ళు వస్తుండ్రు అంటే నేను ఆ కరపత్రాలు చూసి ఇది ధ్యానము అని అంటున్నారు. ఇది నేను కొంచెం చేసినాను, నేను ఆరామ పద్ధతి నేను మరి ఇది ఏదో బాగానే ఉండేటట్టుంది చూద్దాం ఓకే అనుకున్నాం. అయితే పత్రికారు వచ్చే టైంకి ఏంటంటే వాళ్ళది పెంకుటిల్లు అన్నట్టు, కొంచెం బాత్రూమ్ ఫెసిలిటీ అది సరిగా లేదు. ఓకే. వాళ్ళు ఏం చేసిండ్రు, నా దగ్గరికి అప్రోచ్ అయ్యిండ్రు. రావణ మీ ఇల్లు మంచి ఫెసిలిటీ అవి ఉన్నాయి కదా, మీ ఇంటికి తీసుకొస్తామంటే మంచిదేనా గురువు. అంతకుముందు సాములు వస్తే పాద పూజ అది చేస్తుంటుంది, అంతేగా సాములను పిలిచి ఓ గురువు వస్తే మంచిదే కదా. అప్పుడు పత్రికారు డైరెక్ట్ మా ఇంటికి వచ్చేది. మొత్తం మీ సంకల్పం నెరవేరింది. సార్ రాగానే నాకు ఎందుకో ఒక్కటేసారి ఎట్లయిందంటే ఏదో జన్మల నుంచి ఎదురు చూస్తున్న నా గురువు ఈయననేమో అన్న భావన కలిగింది. ఇక చక్కగా పోయి పాద నమస్కారం చేసిన, తల పాదాల కాదించిన. ఆయన మామూలుగా అలో చేయడు కదా, నన్ను ఏమనలేదు. భుజం మీద చేసి ఏంటి సంగతులు అన్నాడు. గతే ఒక మాట స్టార్టింగ్ ఏంటి ఇక ఆ రోజు నేను నా డైరీలో రాసుకున్నా ఆ అనుభూతి. అదే అంటే పత్రికారు ఒకసారి పలకరించిన చాలు, అరుణ కిరణ కాంతులార బోసినయ్యట్లు, చందమామ చేతి కందినట్లు, ఇక్సు రసము కన్నా ద్రాక్ష రసము కన్నా, పువ్వు కన్నా పాప నవ్వు కన్నా, మధుర మోహనమును మా గురువు పలుకులు, మధుర మోహనములు మా గురువు పలుకులు అని బాగుంది. ఆ రోజు కవిత ధోరణి కూడా బాగా అలవాటు ఉంది మీకు. అట్లా భువనములను ఉద్ధరించగా పుట్టినావు, చక్కగా నీదు పాదాల నొక్కసారి, కళ్ళక ముద్దు పెట్టుకుందు కళ్ళకు అద్దుకొనుచు, చక్కగా నీదు పాదాల నొక్కసారి ముద్దు పెట్టుకొనుదు కళ్ళకు అద్దుకొనుచు, పరుగున రావయ్య పత్రిదేవ అని ఆ రోజు డైరీలో నేను రాసుకున్నాను. అప్పటి నుంచి ఇక పత్రికతో పరిచయం అయింది. ఆ పరిచయం తోటి ఏంది అంటే ఇక అదొక పిచ్చి ప్రేమ అయిపోయింది పత్రికారి మీద కూడా నాకు. ఆయన కూడా నా మీద అట్లనే ఆయన అభిమానం గురిపించాడు. అప్పటి నుంచి ఇక ధ్యాన ప్రచారం చేయను అని అన్నాడు. నేను ధ్యాన ప్రచారం చేయడం పెట్టిన. అయితే అప్పుడే 2003లో నేను వచ్చింది 2003లో. 2003లో చివరిలో డిసెంబర్లో తిరుపతిలో అయింది ధ్యాన యజ్ఞం. అప్పుడు అయితే నేను పోయినా అప్పుడు బాగా అనిపించింది. మా ఊరికి వచ్చి 40 days 40 ఇళ్ళల్లో పెట్టిన క్లాస్. అంటే అప్పటికి మరి మీకున్న డౌట్లన్నీ పత్రికతో మీరు అడగటం కానీ? నేను సార్ని ఇప్పటివరకు ఏ డౌట్ అడగాలి, ఇప్పటివరకు ఏ డౌట్ అడగాలని కూడా అనిపించాలి. ఓకే. ఇక వచ్చి 40 రోజులు క్లాసు మండల దీక్ష పెట్టిన. 40 days అయిపోయిన తర్వాత పత్రికారిని 40 రోజులకు మా ఇంటి దగ్గరికి వెళ్ళి 40 కమాండ్లు వేయించిన. ఇక్కడ తిరుపతి వెంకటేశ్వర మండపం ఉన్నది, 40 కమాండ్లు వేయించి ఆ టైంలో 2004 అంటే పత్రిక సార్ చాలా హ్యాపీ అయిండు. చాలా గ్రాండ్గా జరిగింది. తర్వాత 2004లో జిమ్ఖానా గ్రౌండ్స్లో ధ్యాన మహాయజ్ఞం అయింది హైదరాబాద్. అప్పుడు నాకు ధ్యాన విద్వాన్ అని బిరుదు ప్రదానం చేసిండ్రు. ధ్యాన విద్వాన్మని ఇచ్చారా మీకా? ఓకే. అంటే సహజంగా మన వాళ్ళందరికీ ధ్యాన రత్న అనేది ఇచ్చారు, కొంతమందికి ధ్యాన విద్వాన్ అని కూడా ఉన్నది. ఇచ్చిన తర్వాత ఆ రోజు నేను ఫుల్ జోష్లో ఉన్నా. ఓకే. అయితే సారు ఆ గ్రౌండ్ అంతా తిరుగుతుండు. సాయంత్రం నాకు ఏదో చేయాలి. అప్పుడు సారు డయాస్ చెప్పిండంటే ఇప్పుడు మాస్టర్లంతా ధ్యాన జగత్ కోసం ధ్యాన భారత్, భారతదేశం అంతా తిరగాలి. అంటే 2004 ధ్యానం అయిపోయింది, 2008 ధ్యాన భారత్, 2012 ధ్యాన జగత్. 2004 ఇప్పుడు మాస్టర్లు అంతా వేరే రాష్ట్రాలు పోయి ప్రచారం. నాకు చేయాలని జోష్ వస్తుంది, కానీ ఇప్పుడు నాకు తమిళం రాదు, కన్నడం రాదు, మలయాళం రాదు. మరి ఎక్కడ చేయాలి కానీ జోష్ ఉన్నది. ఏం చేయాలో నాకు అర్థమవుతుంది. సార్ ఇట్లా వస్తున్నాడు నడుచుకుంటూ, నేను అడిగి ఆయన ఎదురుగా పోయినా.
ఏమయ్యా రామయ్య ఉమ్. సార్ నేను ధ్యాన భారత్ చేస్తా సార్ అన్న. ఆ. నాకు నోటికి వచ్చేసింది. ఆ. ఆ, నేను ధ్యాన భారత్ చేస్తా సార్ అంటే నన్ను పక్కకు చెవిలో తీసుకుపోయి ఆ. నాగపూర్ గిట్లా అంతా నీదేనా, నీకెవడు ఎదురా పో అన్నాడు ఓకే. మెల్లగా చెవులు. ఆ. అప్పుడు నాకు ట్యూబ్ లైట్ వెలిగినట్టు అయింది. ఓకే. ఇంక ఇంటికి వచ్చిన. ఆ. అయితే నైజాంలో ఉన్నాం కాబట్టి నేను అప్పుడు హిందీ సినిమాలు డిగ్రీ చదువుతుండగా బాగా చూస్తూ ఈ షోలే డైలాగులు అవి కొట్టుడు ఇట్లా ఉంటుండే. ఓకే. తర్వాత ఈ శ్లోకాలలో వాడి హిందీ అంతా మర్చిపోయింది. ఆ. నా సెకండ్ లాంగ్వేజ్ కూడా డిగ్రీలో హిందీ ఉండే. అలాగా. కొంచెం ఆ టచ్ ఉన్నది. జరా ఇక నైజాంలో ఉర్దూ హిందీ మాట్లాడుతుంది అంతేగా. ఆ. కొంచెం ఉండే. కానీ దీన్ని బట్టి నేను ఆడే నార్త్ ఇండియాలో ఏడం ఎప్పియగలుగుతా అని ఓకే. అప్పటి నుంచి హిందీ సీరియళ్ళు కావ్యాంజలి అవి కొన్ని వస్తుండే, అవి చూసుడు, ఓకే. కొన్ని హిందీ ఆధ్యాత్మిక గ్రంథాలు చదువుడు. ఒక 4-5 నెలలు అదే కార్యక్రమం. మొత్తం హిందీ లాంగ్వేజ్ మీద పట్టు రావాలి. పట్టు రావాలి. ఓకే. వచ్చి కొంచెం చేసినాక భీమాన్ ఇంట్లోనే వారం రోజులు హిందీ క్లాసులు తీసుకున్నాం మా వాళ్ళకు. ఆ. ఆ. అంటే నేను ఎట్లా చెప్తున్నా మీరు చెప్పండి అంటే అందరూ సర్టిఫై చేశారు. బాగానే చెప్తాను. ఓకే. ఇంకా నేను అరే చేయాలి ఏం ఎక్కడ పోవాలి అది అనగా పత్రి సార్ బాంబేలో ఉన్నాడట. నాకు జైత్యాల సత్యనారాయణమూర్తి ఆ. సార్ బాంబేలో ఉన్నాడు, నేను ఫోన్ చేయమన్నాడు. అంటే నేను ఫోన్ చేసిన. ఓకే. ఏం చేస్తున్నావు రామ అంటే హిందీ నేర్చుకుంటున్నా సార్ అంటే. నీ హిందీకి ఏందా బ్రహ్మాండంగా ఉంటుంది, నువ్వు నేను ఎల్లుండి నాగపూర్ వస్తున్నా, నువ్వు నాగపూర్ రాను. ఓకే. నా కార్ మీద నేను తెల్లారే చంద్రాపూర్ పోయినా. అక్కడ మాకు తెలిసిన రిలేటివ్స్ కూడా ఉండేది. ఓకే. ఓకే. అయితే అక్కడ పోయినాక సాయి కుమార్ రెడ్డి ఏం చేసిండు, నేను ఇవాళ సాయంత్రం పోయిన చంద్రాపూర్ 4-5. సాయి కుమార్ రెడ్డి ఏం చేసిండు, నువ్వు రేపు ఒక వెహికల్ అంటే నేను మారుతి కారు తీసుకొని పోయినా. ఓకే. ఒక పెద్ద వెహికల్ తీసుకొని రా, మేము నాగపూర్లో ఉంటాము, ఎల్లుండి వస్తాం మళ్ళీ నాగపూర్ నుంచి, మనం అది వరకు క్లాస్ అరేంజ్ అయ్యింది. ఓకే. నేను తెల్లారి నాగపూర్ పోవాలి, ఇప్పుడు చంద్రాపూర్లో ఉన్నా. ఇప్పుడే క్లాస్ నేను ఏర్పాటు చేస్తేనే కదా మరి ఎల్లుండి ఎవడని వస్తాను. అంతేగా మరి. అప్పుడు నాకు సాయి కుమార్ మీద కోపం వస్తాను. సాయి మీద ఏం రాలేదు కానీ అరే ఎట్లా చేయగలుగుతాను. మొత్తానికి వాళ్ళని వీళ్ళని పట్టిన సాయంత్రం మొత్తానికి 3 జాల క్లాసులు చెప్పిన. 9-10 చంద్రాపూర్ కొత్త ఫస్ట్. ఓకే. ఓకే. చెప్పి నేను అక్కడికి వెళ్ళి తెల్లారి ఓ వెహికల్ తీసుకొని. ఓకే. అయితే చంద్రాపూర్లో ఒక ఆయన డాగ్ బంగ్లాలో ఒక 5 ఎకరాలు పెద్ద డాగ్ బంగ్లా. ఓకే. అందులో మా ఇన్ఛార్జ్ ఉంటాడు మా రిలేటివ్. ఓకే. ఆయన చెప్పి నేను పత్రికారిని అక్కడికి తీసుకొని వస్తానని చెప్పి నేను నాగపూర్ వెళ్ళిపోయినా. అప్పుడే నాకు మహేష్ మల్లు పరిచయం అన్నమాట. ఓకే. ఓకే. నాగపూర్. అదే. ఇక అక్కడ నుంచి సార్ను తీసుకొని చంద్రాపూర్ రావడం. ఆడ షిర్డి సాయిబాబా గుళ్ళే ఒక 40-50 మంది జమ అయ్యారు. మంచి క్లాస్ సక్సెస్ అయింది. సార్ సంతోషపడ్డాడు. నార్త్ ఇండియా కూడా ఇక ప్రచారాలు మొదలైంది. అక్కడ నుంచి ఇంకా సారు మళ్ళీ ఆదిలాబాద్, జగిత్యాల, సిద్దిపేట వచ్చేసింది. ఇక అప్పటి నుంచి ఇక నేను నార్త్ ఇండియా అంతా తిరుగుతూ నాగపూర్, చంద్రాపూర్, గడ్చిరోలి, వార్దా, యవత్మాల్, గోందియా, బండారా, షిరిడి, అహ్మద్నగర్, కోపర్గాం, నాందేడ్, పూణే, బాంబే, ఇవన్నీ ఒక విదర్భ 13 జిల్లాలు నేను తిరిగి ధ్యాన ప్రచారం చేసిన. చేయడమే కాక పత్రికారి క్లాసులు అరేంజ్ చేసిన. మరి మీరు వ్యాపారంలో ఉన్నారు కదా, ఈ వ్యాపారానికి ఇప్పుడు మీరు ఈ విధంగా ఇవన్నీ తిరగటానికి ఎట్లా చేశారు మీరు? నా వ్యాపారాన్ని నా పార్ట్నర్స్ ఉండేది. నాది ఏంటంటే బెంగళూరు గూనా ఫ్యాక్టరీ. అది వాళ్ళు చూసుకుందరు, నేనే ఉండాలనేది వెసులుబాటు ఉంది మీకు? నాకు వెసులుబాటు ఉండే. ఓకే. అందువల్లే కదా వాళ్ళకి అప్పు చెప్పి మీరు ఈ రూట్లో పడిపోయారు. బాగుంది. అయితే అట్లా బాగా చేసినాను. పత్రికారు కూడా చాలా హ్యాపీ అయ్యారు. ఒకసారి పత్రికారితో నేను 23 రోజులు జర్నీ చేసిన ఢిల్లీ నుంచి. అట్లా మీరట్, ఒకటి హిండాల్కో కంపెనీ అని ఉన్నది బిర్లా వాళ్ళది, రామ్నగర్ అని యూపీ. ఓకే. అక్కడి నుంచి ఖజురాహో దాకా పోయినాం ప్రయాణం. మధ్యప్రదేశ్ ఖజురాహో. అట్లా 23 రోజులు జర్నీ చేసిన. బాగుంది. సార్ తోటి చాలా అనుభవాలు ఉన్నాయి నాకు. ఒక అనుభవం చెప్పండి. బెస్ట్ ఒక మిరాకిల్ అంటే ఒక రోజు నేను ఏమైంది అంటే 40 days క్లాస్ అరేంజ్ చేసిన అని చెప్పిన సిద్దిపేటలో మొదట్లో. ఓకే. అప్పటికి 30 రోజులు అయింది. నేను కొత్త రోజు ఒక సబ్జెక్టు చెప్పాలి. ఓకే. అందరు వస్తారు. 30 రోజులకు సబ్జెక్ట్ డ్రై అయిపోయింది. ఏదో సోది పెట్టద్దు, వచ్చిన వాళ్ళు అట్రాక్ట్ కూడా కావాలని నాకు తాపత్రయం ఉంటుండే. ఓకే. అట్లా అందరూ వచ్చిన వాళ్ళు వస్తుంటున్నారు అనమాట. రోజు 30-40 మంది గ్యాదర్ అయ్యారు ఒక ఇంట్లో గిట్లా ఉంటే.
31వ రోజు నాకు డ్రై అయిపోయింది. ఓకే. ఏం చేయాలి ఎట్లా అంటే నేను ఇట్లా చూద్దాం ఆ గురువే చూసుకుంటాడు అనుకొని ఇట్లా పడుకున్నా. మగత నిద్ర పట్టింది. ఏదో నా పక్కకు నేను ఇట్లా కాళ్ళు పడుకుంటా నా పక్కకు ఇట్లా కూర్చున్నట్టు ఒక స్పర్శ అనిపించింది. ఓకే. నేను ఇట్లా లేచి చూస్తే పత్రిసారే ప్రత్యక్షంగా ఉన్నాడు. అంటే ముఖం అటు పెట్టి ఉన్నాడు. ఇట్లా ఉన్నది. అరే ఇదేంది పత్రిసారు ఆశ్చర్యానికి గురి అయినా. అప్పుడు ఇది నిజమా కాదా అని ఇట్లా గిచ్చుకుంటే అట్లనే ఉన్నది అని మళ్ళీసారి కన్ను మూసి తెరిచే వరకు లేడు. ఓకే. తెల్లారి నేను మారం శివప్రసాద్కు ఫోన్ చేసిన. సార్ ఎక్కడ ఉన్నాడంటే హైదరాబాద్లో ఉన్నాడు. అంటే అదొక మిరాకిల్. ఇంకా తర్వాత ఏంది అంటే ఇప్పుడు నా లోపల అంత శక్తి ఉన్నదని నాకు తెలియదు. నేను హిందీ నేర్చుకొని నార్త్ ఇండియా ఇంత ప్రతిభావంతంగా చేస్తానని నాకు తెలియదు. ఓకే. కానీ జరిగిపోతుంది. అది పత్రికారి ఆశీస్సులే జరిపించుకుంటున్నాడు ఆయన జరిపించుకుంటున్నాడు నా ద్వారా. ఓకే. అట్లా జరిగింది. తర్వాత ఇంకా సార్ తోటి ఒక 20 ఏళ్ళు జర్నీ. మా ఇంటికి 30-40 సార్లు వచ్చిండు సారు. అది నాకు ఈ జన్మకు అంటే ఈ జన్మలో నువ్వు ఏం సాధించినావు అంటే నేను పెళ్లి చేసుకున్నా, పిల్లలను కన్నా, ఇవన్నీ నేనేం గర్వంగా చెప్పుకోను. పత్రికారితో నాకు పరిచయం అయింది. నేను ధ్యానం చేసిన, ధ్యాన ప్రచారం చేసిన అనేదే నా జీవితంలో గొప్ప అంశము. నువ్వేం సాధించినావు అంటే ఇదే గురువును సంపాదించుకున్నా. అంటే గురువు ఆశీస్సులో ఉండుట్లో నేను ఆయనకు లబ్ధిగా పొందగలిగిన. అలాగే స్పిరిచువాలిటీ మీద జ్ఞానపరమైన అవగాహన పెరిగింది కదా? బాగా పెరిగింది. స్పిరిచువాలిటీ మీద జ్ఞానపరమైన అవగాహన పెరిగింది. అంటే ఇప్పుడు మనము మెయిన్ ఎక్కడ ఉన్నది అంటే ఈ దేహమే నేను అనే భావనలో ఉన్నాం. ఓకే. దహతే ఇది దేహ, దహించకపోయేది దేహం. అవును. క్షీర్యతే ఇది శరీర. ఓకే. నీకు చిక్కి శల్యమయ్యేది శరీరం. ఓకే. మెయిన్ ముఖ్యంగా ఏంటంటే జనన మరణాలు శరీరానికి. ఓకే. సుఖ దుఃఖాలు మనస్సుకు. ఓకే. ఆకలి దప్పులు ప్రాణానికి. ఓకే. ఈ మూడు. ఓకే. ఈ మూడు నువ్వు కావు. ఓకే. శరీరం కాదు, మనసు కాదు, ప్రాణం నువ్వు కాదు. ఓకే. మరి ఎవడు అంటే ఈ మూడింటిని గమనించేటోడివే నువ్వు. బాగుంది. అది తెలుసుకుని అంటే మెయిన్ ఏంటంటే అబ్జర్వ్ ద అబ్జర్వర్. నేను మీతోటి మాట్లాడినా నన్ను నేను గమనించుకోవాలి. అంటే స్వయం స్పృహ. ఓకే. స్వయం స్పృహ అవేర్నెస్ అంటే అది చాలు సాక్షితత్వానికి రావాలి ప్రతి ధ్యాని కూడా. ఓకే. సాక్షితత్వమే ధ్యానం అనేది ఏంటంటే మార్గం. ఓకే. ఓకే. మరి ఇప్పుడు చిన్నప్పటి నుంచి మీరు రామాయణాలు, భారతాలు రకరకాలుగా అన్ని చదివి మంత్రాలతో సహా అన్నీ చేసుకున్నారు కదా. ఇప్పుడు పిఎస్ఎస్ మూవ్మెంట్లో వచ్చరికి ఇక్కడ మన సిలబస్ ఉంది కదా, 18 ఆధార సూత్రాలు మన సిలబస్ ఉంది. ఇప్పుడు జ్ఞాన జగత్ మ్యాగజైన్లో మనకి 13 పాయింట్లు ఇచ్చారు. ఒక మాస్టర్ అనేవాడు ఎలా జీవించాలి అని. వాటి మీద మీ అభిప్రాయం? అది చక్కటిదే సార్. వాటి మీద మంచి 18 సూత్రాలు ఏదైతే ఉన్నదో ప్రతి పౌర్ణమికి చేయాలి, శాకాహారం చేయాలి. శాకాహారం అంటే పత్రికారు ఏ ఆధ్యాత్మిక గురువు కూడా ఇంత గట్టిగా చెప్పలేదు. నా ముందరనే పత్రికారి మీదకి దాడి చేయడానికి సిద్ధపడ్డారు కొంతమంది. అంటే పత్రికారు తినొద్దు అని చెప్పాడు కదా. వండి తినడు వాడు వసుధ చండాలుడు అంటాడు. చండాలుడు నీచుడు అరే ఇట్లా అంటాడు అని కొంత వ్యతిరేకత. ఏ వ్యతిరేకత వచ్చినా ఏదైనా ఆయన ఎక్కడ భయపడలేదు. ఎంతో మంది గురువులు కూడా శాకాహారం గురించి చెప్పారు కానీ ఇట్లా మాంసాహారం అనేది పాపాహారం అనేది ఎవరు చెప్పాలి. ఆయన అది చెప్పిండు. ఇంకొక అనుభవం ఏంటంటే కర్నూలులో ఒక ధ్యాన యజ్ఞం అవుతుంటే మేము అందరం పోతుంటే ర్యాలీలో పత్రిసారి మేము తీరా కట్టుకోల దుకాణం కాడికి వరకు అని కత్తింది నా తలకాయ పెట్టి నేను పరిశాన. అప్పుడే వచ్చిన కొత్తగా మొత్తం అంతా జమైనరు. ఆ కట్టుకోలు అంతా పారిపోయినరు. ఓకే. చంపురా నన్ను చంపురా, ఆ జీవిని ఎందుకు చంపుతావురా అని పెట్టిండు. అట్లా ఇదే సార్ మీద నాకు ఇంకా ఒక హై లెవెల్ ఇంప్రెషన్ ఏర్పడ్డా. ఇక ఈయనను వదిలిపెట్టద్దు అని అప్పుడు నుంచి నేను అనుకున్నా. ఓకే. ఆధ్యాత్మికంగా మీరు ఫైనల్గా అల్టిమేట్ మీకు ఎట్లా అనుభూతి చెందారు? ఇప్పుడు హైయెస్ట్ ఐఎమ్ ఎన్లైటెన్డ్ పర్సన్. ఒకటి ఏంటిది అంటే ఇంత చేరినా అంత చేరినా అనేది కూడా అది
అజ్ఞాని చెప్పే మాటలే. ఓకే ఓకే, అంటే జ్ఞానం అనేది గోయింగ్ ఆన్ ప్రాసెస్. ప్రాసెస్. బట్ ఈ జన్మలో కనీసం తృప్తికరమైనటువంటిది. నాకు తృప్తికరమైంది ఏంటంటే నేను ధ్యాన సాధన వల్ల నేను మీతోటి మాట్లాడినా కూడా నా కడుపు అనేది కిందికి మీదికి జరుగుతుంటుంది. అదే ఓకే, ఈ పుట్ట లయబద్ధంగా. ఓకే, నేను మాట్లాడని కూర్చొని నడవని కాక దాని పనే చేసుకుంటాను. దాని పని అది చేస్తుంటుంది. నా దృష్టి అటే పెట్టుకొని ఉంటాను నేను. ఓకే ఓకే, మీరు మాట్లాడినా నా దృష్టి అటే ఉంటుంది అన్నమాట. అంటే ఇది లయబద్ధంగా ఉన్న శ్వాసగా ఆధారం దీనికి. శ్వాస జీవుడు ఉన్నాడా లేడంటే శ్వాసే ఆధారం, కాబట్టి దాని మీద దృష్టి పెట్టుకుంటారు. బట్ జీవితం తృప్తికరమైన జీవితం, తృప్తికరంగా లోటు అనేది ఎక్కడ లేదు. లేదు. చేసినంత వరకు ప్రచారాలు సౌత్ ఇండియాతో పాటు నార్త్ ఇండియా కానీ అన్ని ప్రచారాలు చేశారు. చేశాను. మరి అంటే పత్రిసారి చేయంగా నేను ఒక 10 దేశాలు తిరిగిన. అబ్బా, విదేశాలు సార్ చేయంగానే. అదే అదే అదే, అట్లనే సార్ చేయంగానే నేను ఇండియా అంతా తిరిగిన. బాగుంది. ఏదైనా కేవలం ఈ సొసైటీలో రాకపోతే నేను బావిలో కప్పలెక్కుంటుంటే. అది ఓకే, ఇప్పుడు ఒక విశాలమైన ప్రపంచంలో నేను తిరిగిన. ఓ సముద్రంలో చేపలాగా. అంటే నేను ఇప్పుడు ఒకటి ఓషో బుక్ చదువుకుంటా. ఆయన జబల్పూర్ దగ్గర నర్మదా నది ఉన్నది. అక్కడ వాటర్ ఫాల్స్ పడుతుంటే ఆ నది పోతుంటే చుట్టూ మార్బుల్ ఉంటుంది. ఓకే, ఆ మార్బుల్ మధ్య నుంచి నది పోతుంటే అది ఒక చాలా అద్భుతమైనది అన్నాడు. అరే నేను చూడాలిరా అనుకున్నా. అనుకోకుండా నేను జబల్పూర్ ధ్యాన ప్రచారానికి పోయినా. సార్ నాకు వెహికల్ ఇచ్చాడు. ఓకే, నేను పిరమిడ్ సతీష్ కలిసి అక్కడికి పోయినాం, చూసినాం. ఇట్లా కొన్ని నేను అనుకున్నాయి, మనసులో అనుకున్నాయి, అవి అయినాయి. వండర్స్ అన్ని చూశారు మొత్తం. వండర్స్. ఏదో చిరంజీవి సినిమా చూసి బంగారు కోడిపెట్ట పాట పడవ మీద చేస్తారు కదా. అరే ఇది ఎక్కాలేదా, మన తెలంగాణలో సముద్రం లేదు కదా అని అనుకున్నా. అదే అండమాన్ పోయినా అన్నమాట. వైజాగ్ వచ్చి వైజాగ్ నుంచి 3 రోజులు షిప్ మీద పోయినా. మొత్తం మీద అన్ని తిరగాల్సిన అయిపోయినాయి. భారతదేశమే కాదు, ప్రపంచ దేశాలు కూడా చాలా దేశాలు మీరు తిరిగారు, అంతా అయిపోయింది. ఇప్పుడు పత్రిజీ హైయెస్ట్ విజన్ అన్నది మీరు గ్రహించగలిగారు. ఏమిటంటే ధ్యాన జగత్తు, శాఖాహార జగత్తు, ప్రపంచ జగత్తు. అంటే ప్రపంచం అంతా అవ్వాలని నా రాష్ట్రం, నా దేశం అని అనుకోలేదు. ఇప్పుడు అలా ప్రపంచం అంతా వెళ్ళాలంటే మనకు తిరిగే పరిస్థితి కాదు. దానికోసమే నాకు ఛానల్ కావాలని నేను కోరుకుంటాం. అది పిఎంసి ఛానల్, అంటే పిరమిడ్ మెడిటేషన్ ఛానల్ రావటం. ఇప్పుడు అది శాటిలైట్ ఛానల్ కింద అయిపోయి ప్రపంచంలో కోట్లాది మంది తెలుగు వాళ్ళని ప్రభావితం చేయటం. అలాగే హిందీ పిఎంసి ఢిల్లీ బేస్గా మరి అది ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది ప్రభావితం చేయడం ఇలా జరుగుతుంది. అటువంటప్పుడు మన గురువు యొక్క లక్ష్య సాధనలో మనం కూడా భాగస్వాములుగా ఉన్నప్పుడు మనం ఉన్న ఛానల్ని మనం ఎట్లా సపోర్ట్ ఇవ్వాలి, ఎట్లా బతికించుకోవాలి. ఎందుకంటే ఎంతోమంది ఛానల్స్ పెట్టి మెయింటైన్ చేయలేక తీసేసారు. ఇప్పుడు మనకున్న హైయెస్ట్ ఛానల్ అదే కదా, ప్రపంచవ్యాప్తం కావాలనుకున్నాం. దాని పటిష్టతగా మనం ఏం చేయాలి? దీని మెయిన్గా ఏంటి అంటే ధ్యానులు నిబద్ధతతో పనిచేస్తే అన్నీ అవుతాయి సార్. అన్నీ అయిపోతాయి కమిట్మెంట్ తోటి ఉంటే. అది ఓకే, ఫండ్ అయినా ఏదైనా. ఇప్పుడు నా దృష్టిలో ఏంటంటే పత్రికారు ఉన్నప్పటి దానికంటే కూడా ఇప్పుడు బాగా జరుగుతుంది. ఎందుకంటే ఆయన పెట్టిన ఈ శక్తి మూలాలు ఇక్కడ ఉన్నాయి. కరెక్ట్, ఆయన మూలాలు ఇక్కడ ఉన్నాయి కాబట్టి అది ప్రతి ఒక్కరు కూడా చేస్తున్నారు. కాబట్టి ప్రతి వ్యక్తి నిత్య జీవితంలో నాకేమిటి అని కాకుండా నేనేమిటి అనేది కూడా రావాలి కదా. నాకేమిటంటే సంసార భయం, స్వీయ కళ్యాణం అయిపోద్ది. బట్ నేనేమిటంటే నేను లోక కళ్యాణంలో అడుగు పెడతాను. భూమి మీదకి వచ్చినప్పుడు నీకు చేసుకోవడం కాదు, నీ కుటుంబానికి, అది నీ బాధ్యత. నువ్వు అది చేసినట్టు కాదు, సమాజానికి నిస్వార్థంగా నువ్వు ఏం చేసినావు. బాగుంది, ఏమీ ఆశించకుండా. బాగుంది, లోక కళ్యాణం కోసం బాగుంది, నువ్వు ఏం చేసినావు కరెక్ట్ అనేదే ముఖ్యం. బాగుంది సార్, అదే గోల్. బాగుంది. అట్లా ఎవరైతే ఆలోచిస్తారో అప్పుడు ఇంకా ఏది ఉండదు. విశ్వ కళ్యాణం అంతా హ్యాపీ. ఈ జన్మలో మనకు మనం న్యాయం చేసుకున్నాం, మనం న్యాయం చేసుకున్నాం. ఇంత ధ్యాన ప్రచారం చేస్తే నేను ఎవరినో ఉద్ధరించినా అనుకోను, ఎవరిలో మార్పు తెచ్చినా అనుకోను. నన్ను నేను ఉద్ధరించుకున్నా, నాలో నేను మార్పు తెచ్చుకున్నాను. భగవద్గీత ఉద్ధరేత ఆత్మని ఆత్మామని చెప్పిన బుద్ధుడు అపోదీపోయి చివరికి అదే కదా, అది మనల్ని మనం ఉద్ధరించుకోవటానికి. సో వెరీ హ్యాపీ సార్, ఇంత అనుభవాలను చక్కగా చెప్పారు. ఎప్పటివరకు పిఎంసి ప్రేక్షకులు హాయిగా తిలకేస్తున్నారు ఇవన్నీ కూడా. ఫైనల్గా ప్రేక్షకులు మీరు ఏం చెప్తున్నారు? మీ సూచన ఏమిటి పిఎంసి ప్రేక్షకులకి మీరు ఇచ్చే సూచన? ప్రారంభ సాధకులకు నేను చెప్పేది ఏంటంటే, వెన్న చేత బట్టి వివరంబు తెలియక నేతి కొరకు వెతుకు నీతిమాలి, తనదు హృదయమందు తనరారు పరమాత్మ, కానరాక వెతుకు కానలందు. అయ్యా, వెన్న నీ చేతిలో ఉన్నది, నువ్వు నెయ్యి కోసం బజార్లో తిరుగుతున్నావు, అది సరికాదు. అట్లాగే నీ లోపలనే నీ ఆత్మ అలరారి ఉన్నది, నువ్వు దానికోసం కాక బయట వెతకకు, నీ లోపలనే ఉన్నది. ఇది ధ్యానం. ధ్యానము అనేది మార్గము, నీకు మోక్షము అనేది గమ్యం. నువ్వు ధ్యానం చేయకుండా ముక్తి సాధించలేవు. ఇది ఒకటి మనం జ్ఞాపకం పెట్టుకొని
తర్వాత నువ్వు ఏది చేసినా కూడా నిస్వార్థంగా చెయ్యి, నిష్కామ కర్మ చెయ్యి. ఏ కర్మ చేసినా భగవంతునికి అర్పితం అనేది అది చెయ్యి. తర్వాత అందరూ రాఘవరావు గారు లాగా మాలాగా కొంతమంది బయట తిరిగి ప్రచారం చేస్తున్నారు. మీకు వీలు కాకపోతే మీ ఊర్లో చేయండి. మీ ఇంటి పక్క అక్కడ ఊరు తిరుగుడు వీలు కాకపోతే మీ వాడకట్టుకు చేయండి. మీ వాడకట్టుకు కాకపోతే మీ ఇంట్లో మీ బంధువులకు చెప్పండి. మొత్తానికి ఏదో రకంగా మీ శాయశక్తుల ఈ ధ్యానాన్ని ముందుకు తీసుకెళ్ళడానికి ప్రయత్నం చేయండి. దీని ద్వారా లోకాన్ని సమాజాన్ని ఉద్ధరించడం కాకుండా మిమ్మల్ని మీరు కూడా ఉద్ధరించబడతారు. దానికోసమే మీరు చేయాలి అని ఈ సందర్భంగా నేను అంటే నా జీవితంలో కూడా నేను సాధించింది ఏంటి అంటే ఈ ధ్యాన ప్రచారం చేయడమే నేను సాధించిన లక్ష్యము అని నేను చెప్పుకుంటాను. మిగతా అన్నీ నేను ఏది చెప్పుకోను. నా దగ్గర ఎంత డబ్బు ఉన్నది ఇది అవన్నీ నథింగ్. ఇవన్నీ నీతోటి ఏవి రావు. నీతోటి వచ్చేది నీ ధ్యానము, నీ ధ్యాన ప్రచారము, నిన్ను చేసే నిస్వార్థమైన సేవ. అట్లాగే పిఎంసి ప్రేక్షకులందరికీ కూడా ఇంతసేపు నా కార్యక్రమాన్ని వీక్షించడానికి మీ అందరికీ కృతజ్ఞతలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. థ్యాంక్ యూ రామయ్య గారు, థ్యాంక్ యూ. చూశారుగా మాస్టర్స్, బండిపల్లి రామయ్య గారు అని అంటే సిద్దిపేట అని అంటే తక్కువని విషయం కాదు. పత్రిజీతో నా ప్రయాణం అని అంటే ఆయన లక్ష్యమే మన లక్ష్యం అయింది. అంటే నేను గట్టిగా సంకల్పం పెట్టుకుంటే గురువే నా దగ్గరికి వస్తారు అని చెప్పేపటికి బండిపల్లి రామయ్య గారి అనుభవాన్ని గట్టి ఇంకేం కావాలి మీకు? అంత క్లియర్ కట్ మనకు ఉంది. అందువలన ఎప్పుడైతే మన సంకల్పం బలంగా సత్యాన్వేషణలో ఉండి నేను దేహాన్ని కాదు ఆత్మ పదార్థాన్ని అనే అనుభూతి చెందాలి అని చెప్పి అనుకోగలిగినప్పుడు, మన సంకల్పం బలంగా ఉన్నప్పుడు ఆటోమేటిక్గా ఏ గురువులు రావాలో వాళ్ళే మందికి వచ్చి తారసపడతారు. అలానే ప్రయత్నం లోపం ఉంటే మనమే చెప్పలేం. బట్ ప్రయత్నం లోపం లేకుండా ప్రయత్నం కూడా కావాలి. అందువలన ఇడిదిరిగి మనం తెలుసుకోవాల్సిన విషయాలు ఏమిటంటే రెండు, ఒకటే నిత్య జీవితంలో వ్యక్తి శాఖాహారిగా మారాలి. రెండు, సాధన ధ్యానం అనేటప్పుడు రెగ్యులర్గా చేయటం ద్వారా మన జీవితంలో మనం ఉద్ధరించుకోవటానికి రామయ్య గారి అనుభవాలు మనకి చాలేమో అనుకుంటున్నాను. మంచి సజ్జన సాంగత్యం కావాలంటే రెగ్యులర్గా పిఎంసి ఛానల్ చూస్తున్నట్లయితే ఇటువంటి అనుభవాలు ఎన్నో మనం వింటున్నాం, చూస్తున్నాం, గ్రహించుకుంటున్నాం. కాబట్టి దయచేసి మిత్రులందరూ కూడా ఆ విధంగా చేసినట్లయితే ముందు మనకు మనం న్యాయం చేసుకోగలిగితే సమాజాన్ని ఉద్ధరించినట్లే అవుతుంది. కాబట్టి ప్రత్యక్షంగా పరోక్షంగా కూడా మనకు అర్థమవుతుంది. ఇంతసేపు వీక్షించిన పిఎంసి ప్రేక్షక దేవుళ్ళందరికీ కూడా నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. అంత నాలెడ్జ్ని మనకి చక్కగా ఇచ్చినటువంటి బండిపల్లి రామయ్య గారికి కూడా నేను నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను. సో థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్.